పురోగతికి సంబంధించి అవర్స్ లెవెల్ గురించి ఇప్పుడే ఏగతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే తీర్మానం చేసి ఇస్తే దాన్ని స్టార్ట్ చేస్తాం చెప్పారు. ఏఈ గారు ఎవరండి ఇప్పుడు? శ్రీనివాస్ గారు. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు కదా, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు కదా, పొలంపాకి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆయన నాకు 4-6 వీధులు కాపండి, 4-6 వీధులకి తీర్మానం పెట్టండి. ఆ కాపీ నాకు ఇవ్వండి. మీరు చేసుకోకపోతే నేను చేయించుకుని వస్తా, పని చేసి చూపిస్తా. అదే 12వ వార్డు నెంబర్ వేరమ్మా. మళ్ళీ నేను మాట్లాడితే ఇబ్బంది ఏమైంది? 12వ వార్డు నెంబర్ మాట్లాడాలా? టీములు రాలేదు, ఇప్పుడు రేపటి నుంచి రాసుకోవాలా. అందరినీ ఫోన్ చేసి ఆయన డోర్ పెట్టుకోవాలా. ఇక్కడ స్టాఫ్ సరిగా పనిచేయలేదు. ఫోన్ చేసి బాబు రేపు ఉండాలా మాట్లాడాలి కాబట్టి చెప్తే మేము ఫోన్ చేసి చెప్తాం. ఈ సభ ఇంతటితో ముగిసినది ప్రకటిస్తున్నాం. సర్పంచ్గా ఎన్నికై ఇప్పటికి 3.5 సంవత్సరాలు అవుతుందండి. ఈ 3.5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఏ సభ కూడా, ఏ మీటింగ్ కూడా ఇంత చప్పగా అయితే జరగలేదు. ఫస్ట్ టైం, అది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా జరిగింది. ఇప్పటి వరకు అయితే ప్రతి ఒక్కరూ అందరూ పాజిటివ్గానే ఉండి రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవేవి గత ప్రభుత్వంలో అయితే మీది మేది, మీరు ఆ పార్టీ మేము ఈ పార్టీ అన్నది అయితే లేదండి. ఇప్పుడు మరి వాళ్ళు ఏ విధంగా ఏమనుకుంటున్నారో మాకైతే తెలియదు. మేమైతే నిస్వార్థంగా నిష్పక్షపాతంగానే మేము వ్యవహరిస్తున్నాం. మా ఫండ్స్ 3 నెలల క్రితం ఎలక్షన్స్ 3 నెలలతో ఆగిపోయిందండి. తర్వాత 3 నెలలు ఇంకా ఈ ప్రభుత్వం తాలూకా ఇన్స్ట్రక్షన్స్ కానీ గైడ్లైన్స్ కానీ దేని విషయంలో కూడా ఇంకా రాలేదు. వస్తే ఏమన్నా చేయగలుగుతాం. ఈ 3 నెలల్లో కూడా మేము చేయగలిగింది ఏంటి? శానిటేషన్ కంపల్సరీ, శానిటేషన్ కానీ, లైటింగ్ కానీ, లేకపోతే వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ, ఈ 3 సమస్యలకి ఇబ్బంది లేకుండా అయితే మా ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తున్నాము. అది మా గ్రామ ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు ఈ మీటింగ్ మరి ఇలా జరిగిందంటే ఎక్కడ లోపం ఉందనేది వాళ్ళకి కొంత వరకు తెలిసి ఉండొచ్చు, మాకైతే తెలియదు. నెక్స్ట్ మళ్ళీ ఈ సభను వాయిదా వేసుకొని మళ్ళీ నెక్స్ట్ అందరికి ఇంటిమేషన్ ఇచ్చి మళ్ళీ ఈ మీటింగ్ని కండక్ట్ చేసుకుంటాము. మేమైతే మా ఎఫర్ట్ 100% మనస్ఫూర్తిగానే పెడుతున్నాం. మాకు దేనితో సంబంధం లేదు సార్. ఊరికి మంచి జరగడమే మా ఉద్దేశం, మా ఆకాంక్ష కూడా. మేము మంచి పేరు కోసం తాపత్రయపడుతున్నాం తప్ప వేరే దేనికోసం మేము ఆలోచించట్లేదండి. జనసేన నాయకత్వంలో చెరువులు కానీ, రోడ్లు కానీ, గుట్టలు కానీ, మురుగుతున్న కాలువలు కానీ ఎక్కడ పడితే అక్కడ రాత్రనక పగలనక శ్రమించి మా జనసేన కుర్రోళ్ళందరం ఉరకలు వేస్తూ చేస్తున్న నిర్మాణాన్ని బట్టి ఈరోజు రూపాయికి 10 రూపాయి పని మేము చేసి పెట్టాం. ఇంకా 10 రూపాయి పార్టీలతో ప్రణయం లేదు మాకు. మా జెండా ఏ లక్ష్యం ఏంటంటే ప్రజలకి నిస్వార్థంగా మేము పనిచేయాలని వచ్చాం. మనసులో ఒకటి పైన ఒకటి కాదు. తెల్లవారు 6 గంటలకు వస్తే సాయంకాలం 6 గంటలకు వెళ్తాం. రాత్రి అనక పగలనక కష్టపడుతున్నాం. జనసేన యూత్, జనసేన కుర్రోళ్ళం అందరం శ్రమిస్తున్నాం, కష్టపడుతున్నాం. దానికి మా సెక్రటరీ గారికి కొత్తగా వచ్చాడు కాబట్టి కొన్ని తెలుసు, కొన్ని లోపాలు. ఆ లోపాలని ఇప్పుడు ఆయన చెప్పుకోలేడు. తర్వాత చూసి ఆలోచించి చెప్పుకోగలుగుతాడు ఆయన.